హలో ఆల్, వెల్కమ్ టు ఫిట్ క్రేఫ్. రీసెంట్గా మేము కోయంబత్తూర్కి వెళ్ళాము. ఈ వీడియోలో మేము కోయంబత్తూర్లో విజిట్ చేసిన ప్లేసెస్ అండ్ మా ఎక్స్పీరియన్సెస్ని మేము షేర్ చేసుకోబోతున్నాము. ఇంకా ఈ వీడియోలో మా యొక్క ఫొటోస్, మా వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాము. సో కోయంబత్తూర్ ఈజ్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండి. నాట్ జస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, కోయంబత్తూర్ చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, సీనిక్ వ్యూస్ ఉన్నాయి. నాట్ జస్ట్ కోయంబత్తూర్, చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఊటీ, కొడైకెనాల్ కూడా చాలా బాగుంటాయి. అండ్ కోయంబత్తూర్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అయితే మనం ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. యా, వాటర్ ఫాల్స్ ఆర్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండి, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అవన్నీ. సో మేము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ ఫస్ట్ డే మేము వేదాత్రి మహర్షి వాళ్ళ టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఆశ్రమం కానివ్వండి, మెడిటేషన్కి సంబంధించినటువంటి హాల్ కానివ్వండి, అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ఫుడ్ కానివ్వండి, అంతా కూడా చాలా బాగుంది. అండ్ వెరీ డిసిప్లైన్గాను చాలా పీస్ఫుల్ నేచర్గా ఉన్నటువంటి ప్లేస్ అని మనం చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి మెడిటేషన్ కోర్సులు మరియు వేదాద్రి మహర్షి గారి కాయకల్ప కోర్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది మాకు. ఈవెన్ హైదరాబాద్లో కూడా వేదాద్రి మహర్షి వాళ్ళ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. దానికి కావాల్సిన లింక్స్ అన్ని మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. యూ హ్యావ్ టు విజిట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు కోయంబత్తూర్ అండ్ మీకు యోగా మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ హ్యావ్ టు విజిట్ దట్ కోర్సెస్. అండ్ పర్సనల్లీ ఐ హ్యావ్ డన్ కాయకల్ప కోర్స్. సో ఇట్స్ రియల్లీ బెనిఫిషియల్ అండి. అండ్ మెడిటేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చక్రాస్ బేస్డ్గా వాళ్ళు చెప్పేటువంటి విధానం కానివ్వండి, ఆ కుండలిని మెడిటేషన్ కూడా మనం పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని యొక్క శక్తి అనేది మనకు తెలుస్తుంది. సో వేదాద్రి మహర్షి గారి టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్ బయటే ఇలా కొద్దిగా వెరీ స్మాల్ డిస్టెన్స్లోనే అలియార్ డ్యామ్ ఉంది. అలియార్ డ్యామ్ గురించి అయితే నేను చెప్తాను, ఎందుకంటే నేను బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ మనం రోడ్ పైన వెళ్తూ ఉంటే చిన్న సీనరీగా నాకు కనిపించింది అనమాట. ఆ వాటర్ అది చూడగానే నాకు ఆ ప్లేస్ వావ్ అని నేను అక్కడ కార్ స్టాప్ చేయించాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశాను అనమాట. కానీ ఆ డ్యామ్ దగ్గర వాటర్ అదంతా కూడా కొంచెం కేర్ఫుల్గా మనం ఉండాలి. అక్కడ లోకల్ పిల్లలు అయితే మాత్రం చాలా చక్కగా దాన్ని చేయగలుగుతున్నారు, కానీ మనము ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దాని పక్కన మనకి మంకీ ఫాల్స్ అనేది ఉంటుంది. యా, సో అది మంకీ వాటర్ ఫాల్స్ అనేది ఫారెస్ట్ ఏరియా అనమాట. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చూసుకుంటారు. దే టేక్ కేర్ ఆఫ్ దట్ ఏరియా. సో మంకీ వాటర్ ఫాల్స్లో జస్ట్ బీ అవేర్ ఆఫ్ మంకీస్. ద నేమ్ సేస్ మంకీస్ కదా, యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ మంకీస్. కానీ వాటర్ కొంచెం తక్కువగా ఉంది, బట్ తక్కువగా ఉన్నా కానీ మేమైతే బాగా అక్కడ ఎంజాయ్ చేసాము. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కోయంబత్తూర్కి వాటర్ ఫాల్స్ కోసం వెళ్తే డోంట్ గో ఇన్ సమ్మర్. మేము చేసిన స్మాల్ మిస్టేక్ అది. సో సమ్మర్లో వాటర్ తక్కువ ఉంటుంది. సో డే 2 మేము ఇషాగా ఫౌండేషన్కి వెళ్ళాము. సో ఇషాగా ఫౌండేషన్ ఎందుకు అంటే నేను శివాంగ సాధన చేశాను. సో ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. సో శివాంగ సాధన గురించి నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను నేను.
సో మీరు శివంగా సదన్ డీటెయిల్స్ అని దాంట్లో చూడొచ్చు. సో ఈషా యోగా ఫౌండేషన్లో మీరు ముఖ్యంగా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఆదియోగి స్టాచ్యూ, లింగ భైరవి టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ అండి. అండ్ నెక్స్ట్ దేర్ ఇస్ ధ్యానలింగ. ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. యూ హ్యావ్ టు గో దేర్ అండ్ ఎక్స్పీరియన్స్. అప్పుడే మీకు అర్థమవుతుంది దాని యొక్క ప్రాముఖ్యత. సో ఈ 3 కాకుండా సూర్యకుండ్ అండ్ చంద్రకుండ్ అని కూడా 2 ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ స్మాల్ పాండ్ లాగా ఉంటుంది. సూర్యకుండ్ అనేది ఫర్ మెన్, చంద్రకుండ్ అనేది ఫర్ ఉమెన్. సో కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల 2 క్లోజ్ ఉన్నాయి, సో ఎలో చేయలేదు. సో దీని చుట్టుపక్కల ఈషా యోగా ఫౌండేషన్ చుట్టుపక్కలే లైక్ 17 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ రేడియస్లోనే దే ఆర్ లైక్ 3 బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. చిత్రచావడి ఒకటి, వైదేహి వాటర్ ఫాల్స్ అండ్ సిరువాణి వాటర్ ఫాల్స్. ఈ 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ లేవు. వాటర్ లేవు. సిరువాణి వాటర్ ఫాల్ దగ్గర మళ్ళీ సిరువాణి డ్యామ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఆ వాటర్ కూడా వరల్డ్ సెకండ్ టేస్టియస్ట్ వాటర్ అనేసి అంటారు. చాలా స్వీట్ వాటర్ అవి మనకి. నెక్స్ట్ మనం ఈషాలో చూడాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈవినింగ్ 7:30కి ప్లే అటువంటి లేజర్ షో చాలా బాగుంది. మేమైతే ఈవినింగ్ అక్కడ టైం స్పెండ్ చేసి చూసి వచ్చామన్నమాట. నెక్స్ట్ మేము బలియార్ రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఇది ఫారెస్ట్ ప్లేస్. ఇక్కడికి వెళ్ళాలి అంటే మనకి వీక్లీ 2 days మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. అది కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సాటర్డే సండే ఓపెన్ ఉంటుంది. ఆ టైమింగ్స్ కూడా 10 to 5. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే ఈ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. ముందు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫారెస్ట్ అంతా కూడా కొంచెం వైల్డ్ యానిమల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికిక్కడ మనకి సెక్యూరిటీగా ఉంది. ఫస్ట్ అయితే మేము బోట్ ఎక్కాము. అది చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దగా అన్నమాట. రౌండ్స్ వేయడం అదంతా బాగా అనిపించింది. టైమింగ్స్ కరెక్ట్గా అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ప్లేస్ అవ్వగానే ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళే మనకి చెప్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ ట్రైబల్ పీపుల్స్ వంట చేస్తారనమాట మనకి. ఆ వంట అనేది మనం అక్కడే తినడం జరుగుతుంది. వాళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. అక్కడ ఆ ప్లేస్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఉయ్యాలలు, పెద్ద పెద్ద ఉయ్యాలలు వేసున్నాయి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫుడ్ అయితే చాలా బాగా చేశారు వాళ్ళు ట్రైబల్స్. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేశాము. ఆ తర్వాత మేము మళ్ళీ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్గా దాన్ని మనం వాటర్ ఫాల్ అని చెప్పుకోవడానికి కూడా ఇదేమో ఒక ఏరులాగా వెళ్తూ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. దానిలో అయితే మనకి వాటర్లో దిగి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఒక 4-5 గంటలు కూడా సరిపోవు అనమాట. అంత బాగుంది. మేము ఇక్కడే ఉన్నాం యాక్చువల్లీ, ఈ బలియార్ ఏరియాలోనే ఉన్నాం. లైక్ మార్నింగ్ మేము అరౌండ్ 8 o'clock అరౌండ్ 9 o'clock రీచ్ అయ్యాము. వి కేమ్ అవుట్ ఆఫ్టర్ 5 o'clock. సో అంత టైం మేము అక్కడ బలియార్ ఫారెస్ట్ దగ్గర మేము స్పెండ్ చేసాము. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్లేస్ అండి. ట్రెక్కింగ్ కూడా ఉంటుంది మనకి. బట్ మాకు అంత టైం దొరకలేదు ట్రెక్కింగ్ చేయడానికి. అంటే మేము ఎక్కువ టైం అంతా కూడా మేము ఇక్కడ వాటర్ దగ్గర తీసేసుకున్నాం. అక్కడ వాటర్ దగ్గర మేము ఉండగానే ఒక ఎలిఫెంట్ కూడా వచ్చిందనమాట. కొంచెం వాళ్ళు సెక్యూరిటీగా చాలా బాగా చూసుకున్నారు అంతా. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసలు వెరీ వెరీ చాలా ఎఫిషియెంట్గా ఉంది అక్కడ. అండ్ ఎవ్రీ మూమెంట్ లైక్ వాళ్ళు మనతో కూడా వస్తుంటారు అనమాట. సో దే గైడర్స్. సో సేఫ్టీ 100% ఉంది. సో మీరు రిలాక్స్డ్గా వెళ్ళచ్చు. కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ గురించి చాలా మందికి అస్సలు తెలియదు. కానీ ఈ ప్లేస్ని మీరు చెక్ చేసుకుని మీరు సాటర్డే ఆర్ సండే రెండిట్లో ఒక రోజు దీనికోసం టైం పెట్టుకునే మీరు ప్లాన్ చేసుకోండి కోయంబత్తూరు వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ డే మేము పేరూరు పేటేశ్వర టెంపుల్కి వెళ్ళాము. ఇట్స్ ఎ హ్యూజ్ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్ అండి. అండ్ అక్కడ మీరు ముఖ్యంగా చూడాల్సింది అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్స్. నెక్స్ట్ ఈవినింగ్ టైం మేము మరదమలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే ఆ టెంపుల్ అనేది ఈవినింగ్ మాత్రమే చూస్తేనే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డే టైంలో అంత ఫీల్ మనకు కలగకపోవచ్చు. సో ఈ టెంపుల్ అనేది కొంచెం హిల్ టాప్ పైన ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయాలంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వ్యూ కూడా ఉంటుంది. సో మీరు కోయంబత్తూరుకి వెళ్తే ఈ టెంపుల్స్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఇంకా అక్కడ చాలా టెంపుల్స్ అనేది ఉన్నాయి, కానీ అన్నిటిని మేమైతే చూడలేకపోయాం. నిజానికి మనకి మామూలుగానే తెలుసు తమిళనాడు టెంపుల్స్కి పెట్టింది పేరు అనేసి. సో నెక్స్ట్ డే మేము ఊటీకి స్టార్ట్ అయ్యాము. ఊటీకి వెళ్ళే దారిలో కున్నూరు అనే ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో
గ్లెండెల్ టీ ఫ్యాక్టరీ ఎస్టేజ్ కాటేజ్లో మేము స్టే చేసాము. ఆ కాటేజ్ అయితే రియల్లీ బ్యూటిఫుల్. ఎందుకంటే లోపల ఎంత బాగుందో, బయట అనేది చాలా వ్యూ చాలా బాగుంది. అక్కడ అన్ని టీ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అందంగా అనిపిస్తుంది. అసలు ఆ కాటేజ్ నుంచి మాకు అసలు ఊటీకి కూడా వెళ్ళాలని అనిపించలేదు అనమాట. అక్కడే స్టే చేద్దాం అనేసి అనిపించింది మాకు. అక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే కనుక ఒక చిన్న క్యాట్ ఉంది, చిత్ర. అది చేసిన చిలుపు చేష్టల వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను, లాస్ట్లో చూడండి. తర్వాత మేము ఫుడ్ తినేసి అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్స్ మనకి ఊటీ అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళాము. ఆ ప్లేస్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము బోటింగ్ అదంతా కూడా. దగ్గరే రోజ్ గార్డెన్ ఉంది. రోజెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది రోజ్ గార్డెన్ ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. నెక్స్ట్ డే అనమాట మార్నింగే లేచి మేము మళ్ళీ మా జర్నీ అనేది అక్కడ స్టార్ట్ చేసాము. టీ ఎస్టేట్లో తిరగాలి అనేసి అనుకున్నాం నిజానికి. చక్కగా తిరుగుతూ వెళ్తూ ఉండంగా అక్కడ ఎవరైతే కనుక టీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వర్కర్స్ ఉన్నారో వాళ్ళ హౌసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ చూడడానికి అయితే ఎంత బాగా అనిపిస్తున్నాయంటే ఇళ్ళు చాలా బాగున్నాయి. వాళ్ళు చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది నిజానికి, చాలా కూల్గా ఉన్నాయి వాటర్. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం, వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళు ఎర్లీ మార్నింగే 8 కల్లా వాళ్ళ వర్క్కి కూడా వాళ్ళు మూవ్ అయిపోయారు. వాళ్ళని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మేము మీట్ అయ్యాము. మార్నింగ్ వాళ్ళు ఒక బ్యాగ్ వేసుకుని వెళ్ళేటప్పుడు మేము ఇంటి దగ్గర కలిసాము. మళ్ళీ ఈవినింగ్ మాకు అదే డే కాటేజ్ దగ్గర మేము ఈవినింగ్ కూడా మళ్ళీ వాళ్ళని కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఫొటోస్ తీసుకుని వాళ్ళు మాకు ఆ రోజు సెండ్ ఆఫ్ కూడా చాలా బాగా చెప్పారనమాట. సో వాక్ అయిపోయిన తర్వాత మేము కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్స్కి వెళ్ళాము. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇట్స్ ఎ హ్యూజ్ ప్లేస్, చాలా పెద్దది. అండ్ నేచర్ని ఇష్టపడే వాళ్ళు, ఫ్లవర్స్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. కోయంబత్తూరు వెళ్ళారు అంటే కనుక ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ హాఫ్ డే పైనే అక్కడ స్పెండ్ చేస్తాం అనమాట. అంటే మాకు టైం ఇంకా లేక మేము వెనక్కి వచ్చాం, కానీ లేదంటే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ ప్లేస్లో. డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చాలా పిక్స్ తీసుకున్నాము, చాలా బాగుంది. సో అక్కడ ఫుడ్ చాలా బాగుంది, డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఉన్నాయి. అవన్నీ కూడా మీరు టేస్ట్ చేయండి. అండ్ దెస్ రంబూటాన్ ఇంకో ఫ్రూట్ ఉంటుంది. బేకరీ ఐటమ్స్ ఆర్ లైక్ ప్రిటీ గుడ్, చాలా బాగుంటాయండి. అండ్ ఇవి కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీతాఫల, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమంతుడి ఫలం, అన్ని రకాల కస్టర్డ్ ఆపిల్, ఫ్యామిలీ అంతా అక్కడ నేను చూసాను. చాలా బాగుంటాయండి. అండ్ ఇవి ఫ్రూట్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. అండ్ డోంట్ ఫర్గెట్, మీరు అక్కడ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి, దే ఆర్ వెరీ టేస్టీ, అవి కూడా ట్రై చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ బై కార్, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఇట్స్ ఎ ఘాట్ రోడ్, సో కొద్దిగా కేర్ఫుల్గా ట్రై చేయండి. అండ్ దెన్ లేటర్ మేము we started back to కోయంబత్తూర్. సో నెక్స్ట్ డే మేము కోయంబత్తూర్లో ఏవైతే ప్లేసెస్ ఏవైతే మిగిలాయో అవన్నీ మేము కవర్ చేయడానికి ట్రై చేసాము. మోస్ట్లీ మ్యూజియంస్ వాటికి వెళ్ళాం, కానీ అన్ని క్లోజ్ ఉన్నాయండి. జీడి నాయుడు కార్ మ్యూజియం, నెక్స్ట్ దెన్ గ్యాస్ మ్యూజియం అన్నీ క్లోజ్ ఉండటంతో కొంచెం డిసప్పాయింట్మెంట్, బట్ ఓకే. యాక్చువల్లీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల జీడి నాయుడు కార్ మ్యూజియం ఒకటి, గ్యాస్ మ్యూజియం ఒకటి, అండ్ బ్లాక్ థండర్, ఇవన్నీ ఏవైతే రీక్రియేషన్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ యాక్చువల్లీ చాలా క్లోజ్ చేసి ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటే ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల తర్వాత మీరు వెళ్ళండి. సో ఆ రోజు ఈవినింగ్ వీ వెంట్ లాంగ్ డ్రైవ్. సో ఆల్మోస్ట్ నార్త్ కోయంబత్తూర్ మొత్తం మేము తిరిగామండి. అండ్ అక్కడ ఉన్న లోకల్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫుడ్ ఆల్మోస్ట్ మేము టేస్ట్ చేయడానికి ట్రై చేసాము నిజానికి. అండ్ యాక్చువల్లీ ఫుడ్ అంతా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ అంత స్పైసీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, లిటిల్ లెస్ స్పైసీ. నెక్స్ట్ మేము బ్రూక్ఫీల్డ్ మాల్కి వెళ్ళాము. ఇట్స్ ఎ హ్యూజ్ మాల్, ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ మాల్. మీకు కావాల్సిన ప్రతిదీ అక్కడ దొరుకుతుంది. సో నెక్స్ట్ డే మేము హర్ష విద్యా గురుకులంకి వెళ్ళాము. అది యాక్చువల్లీ శ్రీ దయానంద సరస్వతి గారి చేత స్థాపించబడిన గురుకులం అండి. అది అన్ఫార్చునేట్లీ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల లోపల అలౌ చేయలేదు. సో అది కూడా మేము మిస్ అయ్యాము. అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఆనికట్టి వెళ్ళాము. ఆనికట్టి ఇట్స్ ఏ బోర్డర్ ప్లేస్ అండి. వన్ సైడ్ ఇస్ కేరళ, ది అదర్ సైడ్ ఇస్ కోయంబత్తూర్, తమిళనాడు ఏరియా.
సేమ్ టైంలో ఇటు సైడ్ తమిళనాడు కల్చర్ని చూస్తుంటాము, అటు సైడ్ కేరళ కల్చర్ అనేది మనం చూడడం జరుగుతుంది. బ్రిడ్జ్ అనేది ఉంది అక్కడ, అటు సైడ్ పోలీస్ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కానివ్వండి, వాళ్ళ యొక్క కల్చర్కి కానివ్వండి, ఇటు సైడ్ ఆటోస్ ఆ కల్చర్ కానివ్వండి, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎట్ ఏ టైం అండి మనం టూ స్టేట్స్లో ఉన్న ఫీలింగ్ అనేది ఉంది. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మేమందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, లాట్ ఆఫ్ ఫన్. అండ్ డైలీ మార్నింగ్ టైంలో మేము టైం కేటాయించుకుని కోయంబత్తూర్లో యోగా ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏం టీచ్ చేస్తున్నారు, ఏ విధంగా టీచ్ చేస్తున్నారు అనేది అంతా కూడా మేము కొంచెం స్మాల్ రీసెర్చ్ చేయడం జరిగింది. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ కోయంబత్తూర్ ట్రిప్ అండి. ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా జరిగింది. ఈ మెమరీస్ అన్ని మేము ఒక చిన్న వీడియోలో క్యాప్చర్ చేసాము, మొత్తం ఫొటోస్ అండ్ వీడియోస్తో. సో ఖచ్చితంగా మీరు అది ఆ వీడియో చూడండి. మా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మా యొక్క యోగా వీడియోస్, ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగా మీరు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు అండ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా ధన్యవాదాలు. Till then, stay tuned to Fit Crave.